వెల్కమ్ టు మైరా మీడియా. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని కీలకమైన ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఇరు పార్టీలను మరి నిమగ్నమైన చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కృష్ణా జిల్లాలోని పెరంబలూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే మరి ఈ పెరంబలూరు నుంచి టీడీపీ తరఫున ఎవరు పోటీ చేయబోతున్నారని అంటే చాలా పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఎవరైతే సరైన అభ్యర్థి అని నిర్ణయిస్తారు ఏంటనేది ఇక్కడ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెనమలూరుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా టీడీపీ ప్రకటించలేకపోతే అభ్యర్థిని ఏంటి కారణం ఏంటి? కారణం అంటే సారు పెనమలూరు నమ్ముకొని బోడే ప్రసాద్ గారు పార్టీ అధ్యక్షుల కింద ఉన్నారు. ఈవేళ కాదు ఎంతమంది వచ్చినా సరే బోడే ప్రసాద్ తప్ప ఎవరు గెలలేరు. ఇక్కడ ఎవరు వచ్చినా సరే గెలలేరు. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టినండి గెలలేరు. ఆయన తెల్లవారులు వేస్తే ప్రతి ఇంటికి గుమ్మ తిరుగుతూ రాత్రులు 12, 1 గంటల వరకు తిరుగుతున్నారు. గెలుపు కూడా వాళ్ళదే, చంద్రబాబు నాయుడు గెలిపండి. నెక్స్ట్ టీడీపీ ఒకనొక టైంలో దేవినేని ఉమా అన్నది, ఎంఎస్ బేగ్ అన్నది, ఇంకా తర్వాత లోకేష్ అన్నాడు, చంద్రబాబు, ఇట్లా చాలా పేర్లు వస్తున్నాయి. చెప్పారు, అన్ని చెప్పారు. ఎందుకంటే ఉపగ్రహంగా ఎవరిని వేస్తారు క్యాండిడేట్, ఈ రకంగా చెప్తే క్యాండిడేట్ ఎవరిని వేస్తారు ఏంటని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆలోచించుకొని జోగి రమేష్ తెచ్చి ఇక్కడ వేశారు. తెల్లవారితే బోడే ప్రసాద్ ఇంటింటికి తిరిగినోడు, ఇంటింటి గుమ్మలో ఉండేవాడు, ఆడ తప్ప ఎవరికి ఓటేయరండి. అది గెలుపు అయిందే ఇక్కడ. ఒకవేళ టీడీపీ నుంచి బోడే ప్రసాద్ కాదనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? పరిస్థితి అంటే మరి బోడే ప్రసాద్ గారిని పెట్టి అధిష్టానం పెట్టి ఉంటుందండి. బోడే ప్రసాద్ గారిని పెట్టి ఉంటుంది. ఎందుకంటే ఆయన మరి విలేజ్లో సొంత విలేజ్ అది. పోయి తెల్లవారులు వేస్తే ప్రజలతో తిరుగుతున్నాడు, ప్రజలతో సహకరిస్తున్నాడు. ఓడిపోయినా సరే అప్పటి నుంచి కూడా ప్రజల్లోనే ఉంటున్నాడు, ప్రజలతోనే ఉంటున్నాడు. ఇంకా ఏకపక్షంగా ఉంటున్నాడు. మీరు నేనని లేదు, ఇంకా కష్టం అంటే వెళ్తున్నాడు, సుఖంగా తిరుగుతున్నాడు, ఇంకా ఆయనే చేస్తున్నాడు. వైసీపీ నుంచి మరి జోగి రమేష్ వేశారు. జోగి రమేష్కి మరి బోడే ప్రసాద్కి ఎలా ఉంటుంది పోటీ? గట్టిగా ఉంటుంది. గట్టిగా అంటే నాకు తెలిస్తే బోడే ప్రసాద్ కూడా జోగి రమేష్ గారు మరి ఏ విలేజ్ నుంచి వచ్చారు. ఇది ఆయన సొంత విలేజ్, ఆయన స్థానికుడు కాదు. మరి స్థానికుడు బోడే ప్రసాద్ సొంత స్థానికుడు. పార్టీ పేరు చెప్పి జోగి రమేష్ కోటేయాలి తప్ప కానీ మరి బోడే ప్రసాద్ సొంత ఊరు కదండి. దేవినేని ఉమా ఎలా ఉంటుంది? దేవినేని ఉమా గారు అయినా సరే ఇదిగా ఉంటుందండి. ఇక్కడ బోడే ప్రసాద్ గారు అయితే టీడీపీ గట్టిగా ఆయన బోడే ప్రసాద్ ఉంటే తిరిగిలేదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మరి పార్థసారథి టీడీపీలోకి వచ్చాడు. టీడీపీకి ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది కదండి. మరి ఇప్పుడు మళ్ళీ అదే ప్రసాద్ గారికి వేసారు అనుకోండి, ప్లస్ మైనస్ ఎందుకు అవుతుంది అంటే ఇతను ఇన్నాళ్ళు బట్టి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఈవేళ మళ్ళీ టీడీపీలోకి వెళ్ళారు కదా అని చెప్పేసి కొద్ది కక్షలు ఉంటాయి, కడుపులో బాధలు ఉంటాయి. అంతేగాని ఆయనకి ఇక్కడ ఇవ్వకూడదు. లేకపోతే గెలుపు ఖాయం ఆయన ఉన్నానా ఏదైనా బోడే ప్రసాద్ గారు అండి ఇక్కడ. అమ్మ చెప్పమ్మా, ఎట్లా ఉంది ఇక్కడ పెనంబలూరులో? వైఎస్ఆర్ టీడీపీ ఎవరు అనుకుంటున్నారమ్మా? టీడీపీ వైపు నాకు అంత పెద్దగా తెలియదు అండి. బోడే ప్రసాద్ అని మాట విన్నారా? గతంలో ఎమ్మెల్యే కూడా చేశారు, ఆయన చేశాడు కదా. ఆయన అయితే బాగుంటుందా? వేరే వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి టీడీపీ తరఫున. అందరూ గెలుస్తారే అంటున్నారు, అట్టాగా మేము అనుకుంటున్నారు ఇక్కడ. ఎందుకని ఎట్లమ్మా? మరి గతంలో ఉన్న పార్థసారథి వెళ్ళిపోయాడు, వేరే పార్టీకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఏం పడదా? ఆ ప్రభావం ఏమి ఉండదమ్మా? ఏం పడదా అంటున్నారు కదా, నాకు తెలియదు, పెద్దగా తెలియదు అండి. ఏదో వచ్చి కూర్చున్నాను. జోగి రమేష్ అయితే గెలుస్తాడు అనుకుంటున్నారు. ఇటైతే బోడే ప్రసాద్ అయితే పర్లేదా? గట్టి పోటీ బోడే ప్రసాదే గెలవాలంటున్నారు. బోడే ప్రసాద్ గెలవాలంట. ఎందుకనమ్మా? ఎందుకంటున్నారు? వాహం మీద నేను వ్యాపారానికి వెళ్తాను కాబట్టి వింటా ఉంటా. ఏమంటారు? నువ్వు చాలా ఇళ్ళకి వెళ్తుంటావు. అయ్యా అప్పుడు తల్లిదండ్రులు లేరు, ఎవరో లేరు, ఆయనకి వేద్దాము, ఆయన గెలవాలన్నారు అప్పుడు. మరి ఇప్పుడేమో ఎవరికి వేస్తారో నలుగురు వేసాం, మా కమ్మిగా ఊరుకుంటున్నారు. ఎవరికి వేస్తారో తెలియదు, ఎవడ మనసులో మాట మనకి తెలియదు కదా. ఇప్పుడు బోడే ప్రసాద్ అంటే ఇక్కడ పక్కన అతను, ఆయన అంటే ఇంటి మా చుట్టుపక్కల మొత్తం తిరుగుతూ ఉంటాడు పొద్దాగా. మాకు ఇది ఉంటది, బాగా ప్రజలతో కలుస్తుంటాడు ఆయన. చక్కగా ప్రతి ఇంటికి వచ్చి మాట్లాడారు, అదేం లేదు కొత్తగా కట్టాలి. మరి ఎందుకని ఇక్కడ బోడేపూడి ఉంటే ఆయన మార్చాలని ఎందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి? అది మాకేం తెలుస్తుందండి. అది స్థానిక నాయకుడికి పోవాలని ఒక డిమాండ్ అయితే ఉంది. అది ఏదో 2 పేర్ల మీద జరుగుతుందని చెప్పి ఇదొకటే లేట్ అయింది. కదిమన్నీ ఇచ్చేసాడు సీట్లన్నీ. ఈ ఒకటే పెనమలూరు వరకు మండలం వరకే జరుగుతుంది. అది ఈ బోడే ప్రసాద్ పోతే మాత్రం కొంచెం తేడాగా ఉంటుంది. సరైన క్యాండిడేట్ బోడే ప్రసాద్ ఎట్లేదండి, వెళ్ళమ్మడు వస్తాడు అంత బాగా. ఇది టీడీపీ ఒక లిస్టు ప్రకటించింది, వైఎస్ఆర్సీపీ కూడా లిస్టు ప్రకటించింది. ఆల్రెడీ మీకు
మీకు జోగి రమేష్ ఇక్కడ ఉన్నాడు. టీడీపీకి ఎవరు అది ఇక్కడైతే సీట్ అయితే ఇవ్వలేదు కదా, ఇంకా క్లారిటీ అవ్వలేదు, కన్ఫర్మ్ అవ్వలేదు. కన్ఫర్మ్ అవ్వలేదు. స్థానిక చెప్పండి. నాయకులు ఎవరు ఇక్కడ టీడీపీకి స్థానిక నాయకులు అయితే బోడే ప్రసాద్ గారే. మరి ఆయన పక్కన పెట్టి వేరే కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయంట. ఎవరు ఆయనకి కొన్ని దుర్మార్గాలు చేసి ఉన్నాడు ఎవరు? బోడే ప్రసాద్ గారే. ఏంటన్నా ఏం చేశాడు? ఇది మనది చెప్పుకోవాలనుకుంటే ఉచిక దందా కానీ, లేకపోతే కాల్మని కానీ, లేకపోతే ఇంకోటి చాలా ఉన్నాయి. కానీ ఆయన ఇసుక వేరే వైసీపీ వాళ్ళు ఇసుక దందా చేస్తున్నారని ఆయన మొన్న అడుగుతారు కదా, పెద్ద గొడవ చేశాడు. ఇప్పుడు వైసీపీ అనేది నెంబర్ 1 క్యాండిడేట్లు అందరూ. ఇప్పుడు జగనన్న గారు అందరికి స్వల్పంగా అందరికి సాయం చేసిన వ్యక్తి. ఇప్పుడు తను చేసిన తప్పేంటి? పథకాల ద్వారా సంక్షేమాలు అందరికి అందినీగా. ఇప్పుడు అమ్మఒడు వేయలేదా, లేకపోతే మన స్కూల్ రిమైండ్ చేయలేదా? 40 సంవత్సరాల వాళ్ళకి తల్లికి 18,000 వేయలేదా? ఏం తప్పు చేశారు ఆయన? కాకపోతే ఒకటి, ఇవాళ రివల్యూషన్ వచ్చింది, చేసుకోమని చెప్పండి, దాంట్లో తప్పేం లేదు. జోగి రమేష్ ఇక్కడ తీసుకొచ్చారు మంత్రి. అవును. ఆయన స్థానికుడు కాదని ఏమన్నా ఇక్కడ ఏమన్నా వినిపిస్తుంది? రివల్యూషన్ అయితే లేదు. ఇప్పుడు పార్సారి గారు అక్కడికి వెళ్ళారు, నూజివీడు వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడ యాదవుల ఓట్లు 60,000 ఓట్లు ఉన్నాయి, బీసీలు ఉన్నాయి. మరి తను అక్కడికి వెళ్ళారు. అది వైసీపీలో నువ్వు ఉండగలుగుతాడంటే నువ్వు మోసం చేస్తేనే కదా నిన్ను వదిలిచ్చింది. ఎమ్మెల్యే కూడా బయటికి వెళ్ళిపోయాడు. అవును. ఆయన వర్గం ఏమైనా ఉందా ఇక్కడ? వర్గం మరి ఆయన వర్గం కూడా ఉంది ఇక్కడ. మేము కూడా ఆయనే పార్సార్థి వర్గమే మేము కూడా. ఇప్పుడు మరి ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయారు కదా, మీరంతా టీడీపీలోకి వెళ్ళారా? వెళ్ళంగా, ఎలా వెళ్తాం? వెళ్ళవనా? ఇప్పుడు వెళ్ళటానికి ఛాన్సెసే లేదు. నువ్వు ఎటు పడితే అటు తిరుగుతా ఉంటే అటు తిరగపోతావు. వంటబాబు టైంలో మా నాన్నగారు కాంగ్రెస్, మా తాతగారు కాంగ్రెస్. దాని తర్వాత అలా ఏ జెండా ఎక్కడుంది ఎవరికి? వీళ్ళకి జెండా ఉందా? టీడీపీ వాళ్ళకి జెండా ఉందా? అక్కడ ఎన్టీ రామారావు గారి జెండా మీరు లాక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వస్థలంతో ఆయన పెట్టుకున్న జెండా. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? ఆయన పెట్టుకున్న జెండా అది. 65 సీట్లు వస్తే దాంట్లో 23 సీట్లు మీరు కొనుక్కున్నారు. అయినా కూడా 150 వాళ్ళతో కొట్టారు ఆయన. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ 105తో కొడతారు ఆయన. 105తో మళ్ళీ ఆయన కొడతారని నాకు జగన్ గారు, 105 వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన 175 అంటున్నాడు. 175, 170. కానీ అది జరిగిద్దో జరగదో నేనైతే చెప్పలేను. కానీ గవర్నమెంట్ ఫామ్ మాత్రం అదే, ఫామ్ చేయాల్సింది అదే. అన్న ప్రతి ఒక్కరు అట్లా అనుకుంటే ఎట్లా? ఇక్కడ మేము గెలవం, అయినా కానీ గెలిచి అక్కడ జగన్ గెలుస్తాడంటే లేదు, ఖచ్చితంగా గెలుస్తారు, ఆయన గారే వస్తారు. పెనమలూరులో ఇప్పటి వరకు కూడా టీడీపీ అభ్యర్థిని ప్రకటించలేదు. ఏంటి కారణం? ఏంటి కారణం అంటే మరి పై వాళ్ళకి ఏ ఆలోచన ఎట్లా ఉందో వాళ్ళకి తెలియాలిగా. ఇప్పుడు వాళ్ళకి తెలిసినా మనం ఏమనుకోలేము కదా, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందో పైన. ఫస్ట్ నుంచి బోడే అంటున్నారు, చెప్తున్నారు. వాస్తవమే, మొన్నటిదాకా బోడే వేస్తాం అన్నమాట వాస్తవం. ఇది ఈ మధ్యన కష్టపడతాం కూడా గట్టిగా కష్టపడ్డాడు ఆయన. కష్టపడే దాంట్లో మాత్రం ఏ విధంగా మోసం లేదు. ముందు కొద్దిగా ఉన్నాడు, మొట్టమొదటి ఉన్నాడు. ఇక ఆయనకి ఎవరు లేరు, లేకపోవడం వల్ల ప్రస్తుతానికి ఆయనే. కానీ చాలా పేర్లు వినిపించినాయి. దేవుని ఉమా పేరు వినిపించింది, మంగళగిరి నుంచి లోకేష్ వస్తాడనిపించింది, ఒక్కొక్క టైంలో చంద్రబాబు కూడా పోటీ చేస్తారంటున్నారు. అది ఊరికినే అంటే కార్యకర్తల వల్ల ఈ అడవుడు వల్ల చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తారు అన్నారు తప్ప రెండోది ఏమీ లేదు. ఆయన అంటే చేస్తారే. అదే బోడే ప్రసాద్కి ఇవ్వడం ధర్మం. ఏంటంటే కష్టపడుతున్నాడు అతను. అప్పుడు మరి కష్టపడినప్పుడు అతనికి ఇంకా ఇవ్వాలి. ఎవరో ఇప్పుడు ఉమామహేశ్వరరావు అయినా టీడీపీ అయినా ఉమామహేశ్వరం ఎక్కడో ఉండి ఇక్కడ కొంతమంది కూడా పంపొద్దు. ఇప్పుడు మొట్టమొదటి ఆయన కష్టపడ్డాడు, ఆయన మన ఇంటి ముందు ఉండేవాడు ఆయన అనుకుంటారు తప్ప మరి ఉమామహేశ్వరరావు గారు ఎక్కడ ఉన్నారు? అయినా టీడీపీ అనుకున్నది మాత్రం కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాను ఆలోచన. అది చాలా మంది స్థానికులకి ఇవ్వాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వచ్చింది. మరి అంటే స్థానికులు టీడీపీ అంటే బోడే ప్రసాద్కి ఇవ్వాలని ఆలోచన ఉంది చాలా మందికి. ఉంది. ఇస్తారంటారా టీడీపీ? చంద్రబాబు గారు లెక్క అయితే ఇవ్వాలి. మరి చాలా ఆయన కూడా ఈ మధ్య కష్టపడ్డాడు. ఆయన కష్టపడటంలో మాత్రం చాలా నమ్మకంగా ఆయన టికెట్ ఇస్తాడు,
ఇవ్వబోతాడన్న ఆలోచన లేకుండా కూడా ముందు నుంచి కష్టపడ్డాడు. ఇవాళ టికెట్ కావాలని ఆయన అన్నాడు తప్ప ఆనాడు అనలా. టీడీపీ చాలా అభ్యర్థులను ప్రకటించినప్పటికి కూడా పెనమలూరు అభ్యర్థిని ప్రకటించలేదు. ఎవరైతే బాగుంటుందని నాకు తెలిసి ఇక్కడ బోడే ప్రసాద్ గారు అయితే మంచిది. అంటే మరి దేవినేని ఉమా పేరు వచ్చింది, ఎంఎస్ బేగ్ వచ్చింది, ఇట్లా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. లోకల్ మంచోడు, లోకల్ అండి మంచోడు. మీకు ఏమైనా ఫోన్లు వచ్చినాయా టీడీపీ నుంచి ఎవరైతే బాగుంటుందని? నాకేం రాలేదు సార్. దేవినేని ఉమా అయితే ఎలా ఉంటుంది? నాకు రాలే. ఎంఎస్ బేగ్ అయితే ఎలా ఉంటుంది? రాలేదా? ఇప్పటివరకు కూడా ఎందుకు ప్రకటించలేకపోయారు టీడీపీ? ఇప్పుడు అదే మాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆయన బోడే ప్రసాద్ గారిని ఆయన చేత బాగానే ఉండేది. ఆయన కాదని ఎవరినో ఆయన వసంత నాగేశ్వరరావు గారు ఆయన ఎవరు అంటున్నారు, ఉమామహేశ్వరరావు గారు అంటున్నారు. వాళ్ళు మైలు వారు వాళ్ళు అక్కడ చూసుకుంటే బాగుంటుంది. అవి టీడీపీ తరఫున సీట్ ఇచ్చేలాకైతే ఈయనకే ఇవ్వాలి. బోడే ప్రసాద్ గారు అయితే కట్టుకుని జనాల్లో ఉన్నాడు మనిషి. ఆయన ఓడిపోయినా కానీ జనాల్లో ఉన్నాడు. కరోనా టైంలో కానీ నాకు చాలా తిరిగాడు ప్రతి బజార్కి. మరి ఆయన కాదని వేరే వాళ్ళకి అన్నట్టుగా ఆలోచన చేస్తున్నాం. దేనికి చేస్తున్నాం మాకు అర్థం కావట్లేదు. ఎంఎస్ బేగ్ అన్నారు, ఎంఎస్ బేగ్ ఒకటి వినపడుతుంది. ఆయన ఎవరో మాకు తెలియదు అసలు. అసలు ఆయన పేరు ఉమామహేశ్వరరావు గారిని తెలుసు కానీ ఎంఎస్ బేగ్ ఆయన ఒక టైంలో ఇక్కడ లోకేష్ కూడా వస్తాడంటున్నారు. ఒక మాట అయితే ఒకప్పుడు అన్నారు. ఎందుకు ఆయన మంగళగిరి స్టాండర్డ్ అయిపోయాడు. అక్కడ మంగళగిరి ఆయన ఈసారి కంపల్సరీగా వస్తారు. ఆయన చంద్రబాబు పేరు కూడా వినిపిస్తుంది, ఒకవేళ రావచ్చు. లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు రాలే కానీ ఆయన కుప్పమే ఆయనకి కరెక్ట్. అది ఇప్పుడు జోగి రమేష్ మంత్రి ఇక్కడ వైసీపీతో పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది? ఏం చెప్పలేము ఉండేది. ఆయన మంత్రి పదవిలో ఉన్నారు. ఇప్పుడు వారు మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన పలుకుబడి కొంచెం ఉపయోగపడవచ్చు. స్థానికుడు కాదని ఉంటుంది ఇక్కడ. స్థానికుడే ఉంటుంది, కొంచెం పార్టీలో చూస్తారా? ఉంటుంది. స్థానికుడే మనకి అనుకూలంగా దగ్గరలో అనుకూలంగా ఉంటాడా లేదని ఆలోచిస్తారు. అది కూడా మరి జనాలు ఆలోచించుకోవాలి. మనకి వైసీపీ న్యాయం చేసిందా టీడీపీ న్యాయం చేసిందా అన్నది ఆలోచించుకోవాలి. సిట్టింగ్ ఎమ్మెల్యే మరి పార్థసారథి టీడీపీలోకి వచ్చాడు, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఉంటే ఉండొచ్చు అండి. టీడీపీకి ఉంటుందా? టీడీపీ ప్లస్ లేకపోతే వైఎస్ఆర్సీ ప్లస్? టీడీపీకే ప్లస్ అయితే టీడీపీ ప్లస్ అవుతా. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? నాకైతే బోడే ప్రసాద్ గారు అయితే కంపల్సరీగా వస్తారండి. కంపల్సరీగా వస్తారు ఆయన. బోడే ప్రసాద్ గారు ఎక్కారు, మరి మాకేం పనులేం చేయలేదు. మరి మేము రెండో దెబ్బలో ఇది అన్నారు, ఆ ఎలక్షన్ పోయింది. ఇప్పుడు ఈయన రెండో దెబ్బలో ఈయన గారు పెట్టాడు, శారద గారు గారితో పెట్టాము, పార్థసారథి గారిని గెలిపించాము. ఆయన కూడా బాగానే ఉంది. తర్వాత వ్యవహారంలో వచ్చేటప్పటికి మాకు కూడా ఆయన కూడా పార్థసారథి గారు కూడా చేయలే. మరి ఇప్పుడు ఆయన టీడీపీకి వెళ్ళాడు, ఇక్కడ టీడీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? మైనస్ అవుతుందంటే లోకాన్ని బట్టి మనకు తెలవాలి కానీ మనకు ఇది అవ్వదు. ఇప్పుడు ఆయన కూడా టీడీపీలోకి వచ్చాడు కదా, వచ్చాడు. ఆయన వర్గం ఏమైనా ఉంది ఇక్కడ? ఇక్కడ ఏం లేదు. ఒకవేళ వస్తే రావు, మామూలుగా పలుకుని బట్టి ఇక్కడ రాడు. ఆయన ఎక్కడో వేసారు అంటున్నారు కదా, మరి ఆయన ఇక్కడికి రాడు కదా. మరి ఇంకెవరిని వేస్తారో మరి మనకు తెలవదు. ఫస్ట్ నుంచి టీడీపీ అయితే బోడే ప్రసాద్ అని ఒకటి వినపడుతుంది పేరు, ఆయన అయితే ఎలా ఉంటుంది లేకపోతే వేరే వాళ్ళు అయితే ఎలా ఉంటుంది? ఎవరిదైనా ఓటేనండి. అయితే ఓటి మాకు పోరంకి ఏరియా, మాకు తెల్లారిదైతే ఆయన కనపడతాడు. ఏరియా విషయమని కాదు, ఈయన కూడా ఈ శారద గారు కూడా మాకు కనపడతాడు. వీళ్ళిద్దరూ కూడాను మాకు లైనే కాదని అంటలా. కాకపోతే మాకు లేబర్ అన్న వాళ్ళకి పని చేయట్లా, ఎవరో కూడా చేయట్లా. వాళ్ళే చూసుకుంటున్నారు కానీ మాకు చూడట్లా. కృష్ణా జిల్లాలో పెనమలూరు నియోజకవర్గానికి ఇంతవరకు టీడీపీ క్యాండిడేట్ని ప్రకటించలేదు, ఎందుకని లేట్ అయింది? ఎవరైతే బాగుంటారు? బోడే ప్రసాద్ గారు కష్టపడుతున్నాడు కాబట్టి బోడే ప్రసాద్ గారు, ఇంకా పార్టీ ఏదైతే అది అంతవరకే. దేవినేని ఉమా అయితే ఎలా ఉంటుందని వచ్చింది. మరి చాలా మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి, కానీ ఇప్పుడు పార్టీలో కష్టపడుతున్నారు. ఎవరెవరి పేర్లు వచ్చినాయి? అదే మన బేగ్ గారిది ఒకటి, ఉమా గారిది, అవును ఉమా గారిది ఇది. ఓకే, అసలు లోకేష్ కూడా ఇక్కడ పోటీ చేస్తాడు, చంద్రబాబు తెలీదు ఆ సంగతి తెలియదు, మాటలు అయితే వినిపిస్తున్నాయి, ఆ సంగతి తెలియదు. ఎంఎస్ బేగ్ అయితే ఎలా ఉంటుంది మీకు?
ఎంఎస్ బేగ్ ఏదైనా పార్టీ వాళ్ళు పెట్టింది రెండు ఏంటంటే ఇప్పుడు ఈయన కష్టపడుతున్నాడు కాబట్టి ఈయన, లేకపోతే ఉమ్మగారు కూడా అక్కడ కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు అందువల్ల ఆయన పట్టలేదు. ఎందుకని ఫస్ట్ నుంచి ఇక్కడ స్థానిక నాయకుడుగా ఉన్నారు, ఎందుకని ఇతన్ని మార్చి వేరే ఎందుకు ఆలోచన వచ్చింది? పార్టీ ఎట్లా చేస్తారు తెలియదు కదా, మాకు తెలియదు కదా. అది ఇప్పుడు జోగి రమేష్ ఆల్రెడీ అయిపోయింది కదా ఇక్కడ. అది అయ్యేది కాదు, వచ్చేది కాదు, అది అయ్యేది కాదు. మారుస్తారా జోగి రమేష్? ఏమో చెప్పలేం కదా, ఇప్పుడు ఎన్ని మారట్లా అదే కదా మరి. అంటే నామినేషన్ వేసినాక చెప్పలేంగా, చివరికి వచ్చేరాక ఎవరుకుంటాడు నామినేషన్ వేసిన ఇంకైనా ఇతర చెప్తారు, ఇంకొకరిని పెట్టుకుంటారు, అలా ఉండదా? ఉండొచ్చు కదా, అప్పుడు మారుతున్నారు కదా. ఖచ్చితంగా బోడే ప్రసాద్కి ఇక్కడ సీట్ వస్తే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. మారిస్తే ఎలా ఉంటుంది? వేరే వాళ్ళకి ఇచ్చారనుకో, మార్చినా 99% విన్ అవుతారు, అనుమానం ఏం లేదు. పోయినసారి ఏదో లక్క పోయింది కానీ అట్లా పోయినసారి ఉంటుంది. ఇప్పుడు పార్థసారథి తెలుగుదేశంలోకి వచ్చాడు, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా తెలుగుదేశానికి? ఉంటుంది కదా, వరకు ఏం చేయలేదండి ఆయన. ఉంటుంది కదా.